చూశాను. ఎన్నికలైన దగ్గర నుంచి భూ అక్రమాలు జరిగినాయి. కొందరు వ్యక్తులు అయితే ఇంకా కొద్ది ముందుకెళ్ళి ఏదో కొత్తగా వచ్చిన వాళ్ళు ఏదో ఈ మధ్య వచ్చింది ఏదో రీల్స్ అని రీల్స్ లాగా తీసుకొస్తామని కొందరైతే ఇవాళ పత్రికలో చూశాను దస్తపల్లా భూములు ఏమేమని జిల్లా బస్సులో ఫోటోలతో వేశారు. ఎవరెవరు దోచేసుకున్నారు ఎవరో చెప్పుకున్నారు డిస్కస్ చేద్దామని. దాని గురించి ఒక మాట చెప్పదలుచుకున్నాను. మన రాష్ట్రంలో మన ప్రాంతానికి ఉదూర్ తుఫాను వచ్చిన తర్వాత ఆరోపణలు ప్రత్యారోపణలు వచ్చాయి. ఆ రోజున్న అధికార పార్టీలోనే ఈరోజు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలోనే ఆరోపణలు ప్రత్యారోపణలు వచ్చాయి. దాని మీద నా ప్రభుత్వం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఓ సిట్ ఏర్పాటు చేసింది. సిట్ ఏర్పాటు చేసి దాని మీద దర్యాప్తు జరపమంది. ఓ సంవత్సరం పాటు దర్యాప్తు జరిపారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు కాదు ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లోను 2004 సంవత్సరం నుంచి కూడా ఈ ప్రాంతంలో జరిగిన భూగా ఆక్రమణ గురించి దాన్ని వెలికి తీయాలని చెప్పని దాన్ని ఎక్స్టెండ్ చేశారు. అంటే అప్పుడు 2004 మీన్స్ ఏంటంటే ఆ రోజు రాజశేఖర గారి ప్రభుత్వం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి మీ అందరూ మంత్రులు ఉన్నాం కాబట్టి అప్పటి నుంచి కూడా దీన్ని బయట తీయాలని పెట్టారు. ఓకే ఫైన్, నో ఇష్యూ. ఆ తర్వాత అది ఆ ప్రభుత్వం ఉన్నంతకాలం దాన్ని ఓపెన్ చేయలే. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది. అందులో నేను కూడా మంత్రిగా ఉన్నా. నా సిట్ని కంటిన్యూ చేసింది. నేను కూడా 2 సార్లు మా ప్రభుత్వం పెద్దల దృష్టి తీసుకొచ్చా, అది ఓపెన్ చేయండి, లేకపోతే అధికారులు కొంతమంది అనధికారులు దీన్ని ఆసరా పెట్టుకొని పరిమితి చేస్తున్నారు అని చెప్పని కూడా అడగడం జరిగింది. ఏదామని మా ప్రభుత్వంలో కూడా కాలయాపన జరిగిపోయింది, చేయలే, ఓపెన్ చేయలే. నేను ఇప్పుడు కోరుతుంది ఏంటంటే నిజంగా మీకు విశాఖపట్నంలో భూ ఆక్రమణలో ఎవరు ఏది దోచుకున్నారో ఏదో మీ తెలుగుదేశం పార్టీ ఉన్న 5 సంవత్సరాల కాలంలోనో లేకపోతే మన వైసీపీ ఉన్న 5 సంవత్సరాల కాలంలోనో కాదు కదా. 2004 నుంచి ముందు దాన్ని ఓపెన్ చేయండి. అది ప్రాథమికంగా మీకు ఉంటుంది. దాని తర్వాత ఇంకెవరైనా ఇంకా జరిగి వచ్చాయంటే దాన్ని ప్రేమ పెట్టుకుని కంటిన్యూ చేయండి, కాదు తప్పలేదు. ముందు సిట్ ఓపెన్ చేయండి నిజంగా చిత్తశుద్ధి. ముందు నాయకులు డిమాండ్ చేయండి. అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీ అడగండి. ఎవరు తప్పు చేస్తాలే. ప్రభుత్వ పెద్దలు చేస్తే ప్రభుత్వ పెద్దలు దానికి బాధ్యత అవుతారు. లేదు స్థానికంగా ఉన్న నాయకులు శాసనసభ్యులు లేకపోతే స్థానిక నాయకులు ఏదైనా చేస్తే వాళ్ళు బాధ్యత అవుతారు. ఫైనల్గా విశాఖ ప్రజలకి ఉత్తరాంధ్ర ప్రజలకి ఒక క్లారిటీ వస్తుంది. ఎవడు దొంగ, ఎవడు దొర, ఎవడు దోపిడి, ఎవడు ఇదని కొంతవరకు. ఆ తర్వాత ఇంకేమి ఎక్స్టెండ్ చేసుకోండి, తప్పలేదు. దేని మీద ఎంక్వైరీ చేసుకోండి. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు ఉన్న వాళ్ళది వాళ్ళ హక్కు. ఒక అపోజిషన్ వచ్చి వద్దు అంటే మానేస్తారు, డిమాండర్ కదా, చేసుకోవచ్చు కదా, చేయండి. విశాఖపట్నం ఉత్తరాంధ్ర రిజర్వేషన్ గురించి నేను అనొచ్చు. ఇప్పుడు సత్యబాబు గారు గొప్ప చెప్తాను, ఆయన మంత్రి ఉన్నప్పుడు ఎందుకు ఇచ్చేది నేను చెప్పాను కదా. నేను 2-3 సార్లు దీని మీద ఒత్తిడి తీసుకొచ్చాను కానీ జరగలేదు అని చెప్పాను కదా. ఐ కమిటెడ్, ఐ అడ్మిటెడ్. ఇప్పుడు ఓపెన్ చేయండి. అందులో ఎవరుంటే వాళ్ళు ఉంటారు. అప్పుడు రీల్స్ ఉండవు, అప్పుడు అభిప్రాయాలు ఉండి ఇవన్నీ బయట పడిపోతాయి కదా. ఊరికి అంబిక్యూటీ ఎందుకు? లాడి తినేశాడు, లీడి తినేశాడు.
అలా పేరు ఎల్లయ్య పేరు పుల్లయ్య పేరు మనకెందుకు? ప్రాథమికంగా ఇప్పుడు ప్రేమపరిస్థితి వస్తుంది కదా, తర్వాత దాన్ని పెట్టుకొని మెయిన్కి వెళ్తారు. తర్వాత ఒక నిజంగా ఎవరి మీదనే దర్యాప్తులో వాంటలు పెడితే మన న్యాయస్థానంలో చూసుకుంటారు. లేదు వాస్తవం అయితే వాస్తవాన్ని దానికి తగ్గ ప్రతిఫలం అనుభవిస్తారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.